నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు చేతన్ భగత్ గారు రచించిన 12 జీవితానికి 11 సూత్రాలు అనే దానిలో ఒకటో సూత్రంలో వ్యాయామం అన్న విషయం ఈరోజు విందాం. శరీర సౌష్ఠవానికి మూడో అతి ముఖ్యమైన సౌధం వ్యాయామం. నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం వంటి అంశాలకు సంబంధించి అంతగా దృశ్యాలు కనిపించవు. కానీ వ్యాయామానికి సంబంధించి వందలాది అందుబాటులో ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో అబ్బాయిలు, అమ్మాయిలు జిమ్లలో శరీరాన్ని వంచుతూ, బాహ్య ప్రదేశాల్లో పరుగులు పెడుతూ, పర్వతాలను అధిరోహిస్తూ, నదుల్లో ఈత కొడుతూ రకరకాల శారీరక శ్రమ చేస్తూ కనిపిస్తారు. వ్యాయామం చాలా ముఖ్యమైన అంశం. మానవ శరీరాన్ని క్రమం తప్పకుండా కదిలించాలి. శరీరాకృతిని తీర్చిదిద్దేందుకు నేడు వందలాది మంది నిపుణులు, శిక్షకులు యూట్యూబ్ ఛానళ్లు, యాప్లు, వెబ్సైట్లు నిర్వహిస్తున్నారు. ఇంటర్నెట్లో వేలాది వ్యాసాలు ఈ అంశంపైన కనిపిస్తాయి. నా మాదిరిగా ఇవన్నీ మిమ్మల్ని గందరగోళం పరిచేవిగా అనిపిస్తే నేను సూచిస్తున్న వ్యాయామ ప్రణాళికను అనుసరించండి. ఇది ఈ పుస్తకంలో చెప్పిన ఇతర అంశాల మాదిరిగానే కేవలం చదవడానికి మాత్రమే కాదు, వాటిపైన పని చేయాలి. మీ జీవితంలో ఆచరించి తీరాలి. సులభమైన వ్యాయామ ప్రణాళిక. సులువుగా చెప్పుకోవాలంటే వ్యాయామం అనేది 2 రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి గుండె కదలికలపైన ప్రభావాన్ని చూపేది కార్డియో, మరొకటి బరువులు ఎత్తడానికి అనుసరించే శిక్షణ. వ్యాయామం చేయటానికి ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. సౌందర్య పిపాస, సహనశక్తి, బరువు పెరగాలనే ఆశ, ఇలా. అందుకే వ్యాయామ విధానాన్ని ఎవరి ఆసక్తుల మేరకు వారు నిర్ణయించుకోవాలి. సాధారణంగా అందరికీ ఉపయోగపడే వ్యాయామ విధానాలను మీకు పరిచయం చేస్తాను. 1. రోజు వ్యాయామం చెయ్యండి. దాదాపుగా వారంలో మనం ఎన్ని రోజుల పాటు వ్యాయామం చేయాలనే చర్చ నిరంతరం సాగుతూ ఉంటుంది. దీనికి సమాధానం చెప్పటం సులువు. అది ఎక్కువ రోజులు అంటే వారానికి 6 రోజులు, 1 రోజు విశ్రాంతి, లేదా వారంలో అన్ని రోజులు. 7వ రోజున మాత్రం శరీరాన్ని కొంచెం తక్కువ శ్రమ పెట్టడం. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. శరీరాన్ని ఎలా కదిలించినా అది ఫలితాన్ని ఇస్తుంది. మామూలుగా ఎక్కువ దూరం నడిచినా సరే అది లెక్కలోకి వస్తుంది. మీ వ్యాయామ సమయం 45 నిమిషాల నుంచి గంట వరకు ఉంటే మంచిది. ఇది తగినంత సమయం. మీరు ఎక్కువ రోజులు ఈ ప్రణాళికను అనుసరించడం మంచిది. వారానికి 3 రోజుల పాటు వ్యాయామం చేస్తే సరిపోతుందని కొందరు నిపుణులు చెప్తున్నారు. నేను మాత్రం జీవితంలో చాలనన్ని ఒక భాగంగా చేసుకోమని సూచిస్తాను. వ్యాయామంలో మీరు కరిగించే క్యాలరీలు మీ క్యాలరీ కోటాకు కలుస్తాయి. దానివల్ల మీరు మరి కాస్త ఎక్కువగా తినగలుగుతారు. 2. వ్యాయామంలో వారానికి కేటాయించే సమయం. మీరు రోజుకి 45 నిమిషాల నుంచి గంట పాటు వ్యాయామం చేస్తే అది వారం గడిచేసరికి 270 నుంచి 360 నిమిషాలకు చేరుతుంది. ఇది ఎంచుకోతగిన లక్ష్యం. ఈ ప్రణాళికను నిలకడగా పాటిస్తే శారీరకమైన, మానసికమైన ప్రయోజనాలు మీకు అందుతాయి. 3. మీ వ్యాయామ సమయాన్ని విభజించుకోండి. గుండె వేగాన్ని క్రమబద్ధీకరించే కార్డియోకి అరగంట, బరువులు ఎత్తడానికి ఒక అరగంట కేటాయించుకుంటే సమంజసంగా ఉంటుంది. కానీ మీ వ్యాయామ లక్ష్యాల మేరకు దాన్ని అటు ఇటుగా కూడా మార్చుకోవచ్చు. కార్డియాలో గుండె వేగాన్ని పెంచే రన్నింగ్, ఎలిప్టికల్ ట్రైనర్ పైన పనిచేయడం, సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్, మెట్లెక్కటం, రోయింగ్ మిషన్ వినియోగించడం వంటివి ఉంటాయి. మీ గుండె వేగంపై కొంత ఒత్తిడి కలిగించే ప్రయత్నాన్ని మీరు చేయవచ్చు. అలాగని మరీ ఎక్కువ కాదు. బరువులు ఎత్తే విషయంలో మీ శరీరంలో వివిధ ప్రాంతాల్లో పైభాగం గుండె, బైసిప్స్, ట్రైసిప్స్, లాట్స్, థాలెడ్స్, కోర్, పొత్తి కడుపు, నడుమ, శరీరంలో దిగువ భాగం కాళ్ళు, పిరుదులపైన ప్రభావం చూపే పరికరాలు ఉన్నాయి. ఈ వ్యాయామాలకు సంబంధించి బోలెడు వీడియోలు మీకు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రాథమికమైన వాటిని మీరు అంటిపెట్టుకుని ఆచరిస్తే బాగుంటుంది. 4. బరువులు ఎత్తే పరికరాల్లో ప్రాథమికమైనవి. ఎప్పటికప్పుడు వ్యాయామ సాధనాల్లో కొత్తవి ప్రవేశిస్తూనే ఉంటాయి. కానీ ప్రాథమికమైనవి కొన్ని ఉన్నాయి. చాలా కాలంగా వాటిని ప్రజలు ఆచరిస్తున్నారు. అవి కాలపరీక్షకు నిలిచాయి. ఇందులో
పులప్స్, డెడ్ లిఫ్ట్స్, స్క్వాట్స్, బెంచ్ ప్రెస్ వంటి వాటిని ప్రామాణికమైనవిగా మనం చెప్పుకోవచ్చు. మీరు వాటిని వీడియోల్లో చూసి లేదా జిమ్ ట్రైనర్ని అడిగి తెలుసుకోవచ్చు. ఈ ప్రాథమిక వ్యాయామాలు చూడటానికి చాలా సులువుగా కనిపిస్తాయి, కానీ గాయాల బారిన పడకుండా ఉండాలంటే వాటి వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి. బరువు పెంచుకుంటూ పోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దృఢకాయలతో పోల్చుకుని పోటీ పడకండి. మీ శరీరం చెప్పే మాట వింటూ నెమ్మదిగా ముందుకు వెళ్ళండి. 5వది పరుగు. మీరు చేయగలిగితే పరుగు మంచిదే. నేనైతే బాగా ఇష్టపడతాను. కార్డియో వర్కౌట్లో కొద్ది రోజులైనా ఇందుకు కేటాయించుకోండి. బాగా పరుగు పెట్టడం అనేది మీ శరీర అంతర్భాగాలకు స్నానం చేయించడం లాంటిది. దానివల్ల మీ రక్త ప్రసరణ వృద్ధి చెందుతుంది. అలాగే మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. దాంతోపాటు మీ ఆత్మవిశ్వాసం, శక్తి స్థాయి కూడా హెచ్చుతాయి. పరిగెత్తడానికి పెద్దగా సాధనాలు అవసరం లేదు. జిమ్తో పని లేదు. మొదట మెల్లగా ప్రారంభించండి. తక్కువ దూరం పరిగెత్తండి. నేను సరిగ్గా 47వ ఏట పరుగు ప్రారంభించాను. ఇప్పుడు చాలా దూరం నేను పరిగెట్టగలను. ప్రస్తుతం నా పరుగు లెక్క 8 కిలోమీటర్లు. వారానికి 3 రోజులు. మిగిలిన రోజులన్నీ బరువులు ఎత్తడానికి, స్విమ్మింగ్కి కేటాయిస్తాను. అప్పుడప్పుడు నగరంలో నిర్వహించే 10 కిలోమీటర్ల పోటీలో పాల్గొంటాను. గతంలో నిర్వహించిన పోటీలో నేను 10 కిలోమీటర్ల దూరాన్ని 47 నిమిషాలు 25 సెకండ్లలో పూర్తి చేశాను. ఇది సరైన వేగమని చాలామంది ప్రశంసించారు. నేను చేయగలిగానంటే మీరు కూడా చేయగలరు. మీకు ఎంత దూరం అనువుగా అనిపిస్తుందో అంత దూరం పరుగు తీయండి. క్రమంగా వేగాన్ని, దూరాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. అప్పుడు మంచి గమనంతో 45 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు పరుగు పెట్టగలుగుతారు. 6వది జిమ్ లేకపోయినా వ్యాయామం చేయండి. ఎటువంటి వ్యాయామ సాధనలు అవసరం లేని కొన్ని వ్యాయామాలు మీకు పనికి వస్తాయి. అవి పుషప్స్, సిటప్స్, జంప్స్, స్క్వాట్స్, లంజెస్ వంటివి. జిమ్ వర్కౌట్లతో పని లేని బాడీ వెయిట్ వ్యాయామాలకు సంబంధించిన వీడియోలు చూస్తే వీటిపైన మీకు అవగాహన పెరుగుతుంది. మీకు జిమ్కు ఖర్చు చేసే స్తోమత లేకపోయినా, ఇంటి సమీపాన అలాంటి ఏర్పాటు లేకపోయినా మీరు చింతించవలసిన పనేం లేదు. వ్యాయామాన్ని విస్మరించకుండా ప్రత్యామ్నాయాల మార్గాలు కొనసాగించడం మంచిది. 7వది వ్యాయామం ముగిశాక శరీరాన్ని విస్తరించండి. వ్యాయామాన్ని ముగించే ముందు మరో సలహా. మీ విసుగును తగ్గించుకోవడానికి, అదే సమయంలో శరీరానికి కొత్త సవాలు విసరడానికి ఇది ఉపయోగపడుతుంది. వ్యాయామం వల్ల మీ శరీరం సంకోచిస్తుంది లేదా ముడుచుకుపోతుంది. వ్యాయామం అనంతరం దాన్ని సాగతీయడం అనేది అవసరం. అందుకే ఒకరోజు యోగాకు కేటాయించుకోవటం మంచిది. మీ శరీరాన్ని బాగా చాచటానికి యోగా అనేది అద్భుత సాధనం. సరైన ఆసనాలు తగిన మోతాదులో చేస్తే సూర్య నమస్కారాలు ఆ రోజు వ్యాయామం పూర్తవుతుంది. నేను ఈ మొదటి సూత్రంలో చాలా అంశాలను ఇమర్చవలసి వచ్చింది. శరీర సౌష్ఠవాన్ని మెరుగుపరుచుకోవడం పైన నిత్యం మీరు దృష్టి సారించి తీరాలి. అది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో మొదటి 1% వర్గంలో మీరు చేరదలుచుకుంటే తప్పనిసరిగా మీ జీవితంలో శరీర దారుఢ్యాన్ని పెంచుకోవటం అనే అంశాన్ని ప్రవేశపెట్టి తీరాలి. అది మిమ్మల్ని పెళుసుగా, కఠినంగా తయారు చేస్తుంది. జీవితంలో ఎదురైన సవాళ్ళన్నిటినీ మీ దైన మార్గంలో ఎదుర్కోవటానికి మిమ్మల్ని సంసిద్ధుల్ని చేస్తుంది. దీంట్లో ప్రధానమైన అంశాలు: జీవితంలో మీరు ఏది సాధించాలనుకున్నా శరీరాన్ని దృఢంగా మలుచుకోవటం అనేది తప్పనిసరి. శరీర సౌష్ఠవాన్ని తీర్చిదిద్దుకోవటంలో 3 అంశాలు ఇమిడి ఉంటాయి. అవి ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక వ్యాయామం, మంచి నాణ్యత గల నిద్ర. ఎక్కువగా శ్రమ పడద్దు, హాయిగా విశ్రాంతి తీసుకో అని నిత్యం రొదపెడుతూ మిమ్మల్ని పతనం వైపు లాగే అంతరంగ స్వరాన్ని బలవంతంగా నొక్కేయండి. వ్యాయామం అనే అలవాటు చేసుకోవటం వల్ల జిమ్ బయట కఠినమైన పనులు చేయగల సామర్థ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వల్ల మీకు సహనం, క్రమశిక్షణ అలవడతాయి. ప్రలోభాలను ఎదుర్కోగలుగుతారు. ఇవన్నీ మీ జీవితానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. మీరు మంచిగా, హాయిగా ఉండటానికి సులభమైన, సమర్థవంతమైన శరీర దారుఢ్య ప్రణాళికను అమలులో పెట్టాలి. నేను చాలా భారీగా ఉన్నాను అన్నాడు విరాజ్. ఏమిటి అని నేను అడిగాను. నేను భారీగా ఉన్నాను తప్ప తగినంత సౌష్ఠవంతో లేను అన్నాడు విరాజ్. పొట్ట పక్కనున్న ముడతలను పట్టుకున్నాడు.
నువ్వంటున్నది శారీరకంగానా, మరి మానసికంగా మాట ఏంటి? భారంగా నిట్టూర్చి ఆ తర్వాత చెప్పాడు. మానసికంగా కూడా నేను బలహీనుడినే. రాత్రులు నిద్రపోలేకపోతున్నాను. అర్పితను వేధిస్తున్నాను. 30 సార్లు ఫోన్లు చేస్తూ మూర్ఖునిలా వ్యవహరిస్తున్నాను. ఇంతకీ నువ్వు శరీరాన్ని సరిదిద్దుకోవడానికి అడ్డుకుంటున్న అంశాలేంటి? పని అసలు తీరుబడి ఉండటం లేదు. ఇక వ్యాయామం ఎలా చేయగలను? పైగా మంచి ఆహారం తినాలంటే నా దగ్గర తగినంత డబ్బు కూడా లేదు. నేను స్పందించలేదు. కానీ నా ముఖ కవళికలను బట్టి అతను చెప్పిన దాంతో నేను ఏకీభవించడం లేదన్న విషయం అర్థమైనట్టుంది. అది నిజం. మీరు నన్ను అలా చూడటం మానేయండి అన్నాడు. మీలాగా క్యాలరీలను లెక్కించుకుంటూ వ్యాయామం కోసం ప్రత్యేక గంట సమయాన్ని కేటాయించుకోవడానికి నాకు మీలాంటి జీవితం లేదు. ముందు నీ ఫోన్ తెరిచి చూపించు, గట్టిగా చెప్పాను. ఏమిటి? నువ్వు రోజు ఫోన్లో ఎంత సమయం గడుపుతున్నావో పరిశీలించు. విరాజ్ స్క్రీన్ టైం యాప్ తెరిచాడు. రోజు భారీగా 10 గంటల సమయం అతను ఇందుకోసం వెచ్చిస్తున్నట్టు తేలింది. అందులో ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్ జొమాటో, దాదాపు 5 గంటలు. అదంతా ఉద్యోగం కోసం అన్నాడు విరాజ్. ఎప్పుడు ఆర్డర్ అందితే అప్పుడు నేను డెలివరీ అందించడానికి బయటకు వెళ్ళక తప్పదు. మరి మిగతా వాటి సంగతి ఏమిటి? రోజుకి 3 గంటల పాటు ఇన్స్టాగ్రామ్లో మునిగిపోవటం అవసరమా? బాబోయ్, 3 గంటలా? అది తప్పై ఉంటుంది, సిగ్గుపడుతున్నట్టుగా ముఖం పెట్టి అన్నాడు విరాజ్. అది కాదు, రోజు 3 గంటల పాటు ఇన్స్టాగ్రామ్లో అసలు ఏం చూస్తావు? ఏదీ పెద్దగా లేదు, అలా తిప్పుతూనే ఉంటాను. ఖాళీ సమయాలను సరదాగా గడుపుతాను. ఇదంతా చేయగలుగుతావు, కానీ పరుగు పెట్టడానికి మాత్రం నీకు 45 నిమిషాల పాటు సమయం దొరకటం లేదు కదూ? విరాజ్ ఫోన్లో నుంచి తలెత్తి నేరుగా నా కళ్ళవైపు చూశాడు. నేను మాట్లాడడం ఆపలేదు. పుషప్స్ చేసి లేదా శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వటానికి ముందు హాయిగా నిద్రపోకుండా రీల్స్ చూస్తూ సరదాగా గడుపుతున్నావు అన్నమాట. విరాజ్ నుంచి సమాధానం లేదు. నేను కొనసాగించాను. ఇక ఆరోగ్యకరమైన ఆహారం విషయానికి వద్దాం. క్యారెట్లు ఎంత ఖరీదు ఉంటాయి? దోసకాయ ఎంత ఉంటుంది? గుడ్లు మాట ఏమిటి? దాదాపుగా వడాపావ్ అంత ధరలో లేదా వాటికంటే కొద్దిగా ఎక్కువ ధరలో లభిస్తాయి, అవునా? ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేసుకోవడానికి బాగా సమయం పడుతుంది, నెమ్మదిగా అన్నాడు విరాజ్. ఇన్స్టాగ్రామ్ కాకుండా ఇంకేం చూస్తావో? యూట్యూబ్, ఫేస్బుక్, ఇంకొకటి ఏమిటి? అది పార్న్హబ్. అక్కడ ఇంకో గంట సమయం. ఇవన్నీ చేయడానికి కుదురుతుంది, కానీ క్యారెట్ ముక్కలు కోయడానికి మాత్రం సమయం ఉండదు. విరాట్ చూపులు ఎక్కడెక్కడికో సంచరిస్తున్నాయి. ఏదో ఒకటి చెప్పు, దృఢస్వరంతో అడిగాను నేను. నిజమే, ఏదో సాకులు చెప్పాను, కానీ నిజంగా ప్రయత్నిస్తే అదేమంత కష్టమైన విషయం కాదని ఇప్పుడు అనిపిస్తోంది. తప్పకుండా నువ్వు ఆ పని చెయ్యాలి. నేను చెప్పదలుచుకున్న జీవన సూత్రాల్లో శరీర దారుఢ్యాన్ని పెంచుకోవటం అనేది మొట్టమొదటిది. నువ్వు ఔకాత్ను దాటాలని, హోదాని పెంచాలని కోరుకుంటున్నావు కదా? లేకపోతే అర్పితను బతిమాలుకుంటూ ఓ రకంగా బిచ్చమెత్తుకుంటూ గడుపుదామనుకుంటున్నావా? అవును, నేను ఔకాత్ను దాటాలనుకున్నాను. చాలా మంచి నిర్ణయం. ఇక పరుగు మొదలుపెట్టు. చెత్తంతా వెయ్యకు. సహజమైన ఆహారాలు ఎక్కువ తిను. నిన్ను, నీ శరీరాన్ని బాగా గౌరవించుకో. విరాజ్ మౌనంగా ఉండిపోయాడు. నేను కూడా అదే తప్పు చేశాను విరాజ్. నేను చెప్పాను. నేను యువకునిగా ఉన్నప్పుడు వ్యాయామాన్ని అసలు పట్టించుకోలేదు. ప్రతి ఒక్క అంశాన్ని నేను నిందించేవాణ్ణి, అద్భుతంగా సాకులు చెప్పేవాణ్ణి. దానివల్ల నేను ముందుకు వెళ్ళలేకపోయాను. అంటే మీ బాల్యం ఘోరంగా సాగిందని అంటున్నారా? విరాజ్ ఆసక్తిగా అడిగాడు. అవును, మా నాన్నకు హింసపైన నమ్మకం ఎక్కువ. తరచూ నన్ను చితకబాదేవాడు. మా అమ్మతో నిత్యం పోట్లాడుతుండేవాడు. ఇల్లు నడపడానికి కూడా తగినంత డబ్బు ఇచ్చేవాడు కాదు. ఇంట్లో ఎప్పుడూ తగినంత డబ్బు ఉండేది కాదు. నిత్యం కొట్లాటతోనే గడిచేది. ఆ పక్కింటి పిల్లాడు? విరాజ్ వైపు సూటిగా చూశాను. ఏమిటి అని అడిగాడు విరాజ్. నేను ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. ఆ అవసరం కూడా లేదు అన్నాడు విరాజ్. కొన్ని క్షణాల పాటు మా మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. నేను గాఢంగా శ్వాస తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాను. నేను 10 ఏళ్ల వయసువాడిని. ఏమి జరుగుతోందో కూడా అంతగా తెలియని వయసు నాది. అతను 15 ఏళ్లవాడు. కొన్ని విషయాలు నేర్పుతానని నాకు చెబితే అవి సరైనవి కాదని గుర్తించలేకపోయాను. కొన్ని సంవత్సరాల పాటు అది కొనసాగింది.
నీకు ఉత్సాహం తీరిందా? ఇంకా ఏమైనా చెప్పాలా? ఓ 15 ఏళ్ల కుర్రాడు 10 ఏళ్ల వాడిని ఏం చేయగలడో నీకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని ఉందా? సారీ, అదేం వద్దు. పర్వాలేదు, నువ్వేదో తెలుసుకోవాలనుకుని అడిగావు. నేను పరుషంగా మాట్లాడాను. ఇది మాట్లాడటం నాకు నిజంగా కష్టంగా ఉంది. నాకు అర్థమైంది. మీరు ఆ విషయం కొనసాగించవలసిన పనేం లేదు. నీకు వ్యక్తిగతమైన కొన్ని ప్రత్యేకమైన విషయాలని నువ్వు నాతో పంచుకున్నావు. అందుకే నేను కూడా మాట్లాడడం సమంజసం అనిపించింది. కానీ ఇది విరాజ్ నిట్టూర్స్తూ మధ్యలో ఆపాడు. ఏమిటి? నాకు నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటది? మీకు మంచి ఇల్లు ఉంది. ఎప్పటినుంచో మీరు ఇలాంటి జీవితమే గడుపుతున్నారనుకున్నాను. అక్కడి నుంచే మీరు రచయిత అయ్యారనుకున్నాను. లేదు, అలాంటివేమీ లేవు. నా పరిస్థితులు ఏమంత సౌకర్యవంతంగా లేవు. కానీ నేను వాటి గురించి ఫిర్యాదులు చేస్తూ కూర్చుండిపోలేదు. సాకులు చెప్తూ మిగిలిపోలేదు. నిజానికి అది ఉపయోగకరమైన పని కూడా కాదు కదా. సాకులు పరిస్థితులను మెరుగుపరచవు, మార్పునకు ఎలాంటి దోహదం చెయ్యవు. నో, నేను ఈ రోజు నుంచే పరుగు మొదలు పెడతాను. చిరుతిళ్ళు, జంక్ ఫుడ్కి దూరంగా ఉంటాను. సంతోషం. ఈ రోజుకి మన పని పూర్తయింది. అతనితో మాట్లాడడం వల్ల ఏదో కోల్పోయినట్టు, ఓటమి పాలైన భావన నాకు కలిగింది. సాధారణంగా మా ఇద్దరిలో నేను దృఢంగా ఉంటాను. కానీ ఈరోజు పరిస్థితి తారుమారైనట్టుగా ఉంది. అతను అదే గమనించినట్టుగా, చేతన్ సార్, మీరు బాగానే ఉన్నారా? సానుభూతిగా అడిగాడు అతను. గతంలోకి వెళ్ళటం చాలా కష్టం. నేను వెళ్ళగలిగాను. సంతోషం. నేను ఎక్కడి నుంచి ప్రారంభమయ్యానో నువ్వు అర్థం చేసుకోవటానికి అది ఉపయోగపడింది. మన అందరికీ పాత కథలు ఉంటాయి. నన్ను నమ్మి నాతో అవన్నీ పంచుకున్నందుకు ధన్యవాదాలు. నువ్వు నన్ను నమ్మటం లేదా? అలాగే నేను నిన్ను నమ్ముతున్నాను. అందులో విశేషమేముంది? అతను నాకు దగ్గరగా వచ్చి ఆత్మీయంగా నన్ను కౌగిలించుకున్నాడు. మీరు చాలా దృఢమైన వారు. ఎప్పుడూ కాదు, కానీ ప్రయత్నిస్తాను చెప్పాను నేను. సరే, తర్వాత అంశం ఏమిటి? రేపటి వరకు నువ్వు ఆగాలి. ఇంతకీ నాకు లంచ్కి రేపేం తెస్తావు? మీరు ఏది కోరితే అది. మంచి దక్షిణాది వంటకాన్ని నేను సిఫార్సు చేయాలనుకుంటున్నాను. మధ్యాహ్నం 1 గంటకు డోర్ బెల్ మోగింది. నేను తలుపు తీయగానే ఫుడ్ ప్యాకెట్తో నా చేతిలో ఉంచాడు విరాజ్. ఈరోజు నా మధ్యాహ్న భోజనం మద్రాస్ డైరీస్లో ఆర్డర్ చేశాను. పెసరట్టు, స్టీమ్డ్ ఇడ్లీ ప్యాకెట్ తెరవగానే నెయ్యి వాసన గుమగుమలాడింది. టొమాటో, కొబ్బరి, చింతపండు చట్నీ కప్పు కూడా తెరిచాను. ఇది చాలా అద్భుతంగా ఉంది. మంచి ఆహార పదార్థం సూచించినందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పాను. కాకపోతే ఇది నాకు ఎక్కువ అవుతుంది. నువ్వు కొంచెం సాయం పట్టాలి. అలాగే, కాకపోతే నాకు ఒక ఇడ్లీ చాలు. బాగుంది విరాజ్, రా, వచ్చిలా కూర్చో. రెండో సూత్రం వినటానికి సిద్ధంగా ఉండు. తప్పకుండా. తను పూర్తిగా సిద్ధమైనట్టుగా విరాజ్ అన్నాడు. నేను 2 చిన్న కప్పులలో సాంబార్ వంపాను. దానిలో ఒకదాన్ని విరాజ్ వైపు జరిపాను. ఆ తర్వాత ఇడ్లీ అందించాను. ఆకుపచ్చని పెసరట్టు ముక్కను తుంపి దానిని సాంబార్లో ముంచుకొని నోట్లో పెట్టుకున్నాను. అద్భుతం అన్నాను అతన్ని మెచ్చుకుంటూ. నేను మీకు ముందే చెప్పానుగా. అవును, నిజంగా బాగుంది. ఇప్పుడిక రెండో సూత్రంలోకి వెళ్దాం. దీన్ని రేపు విందాం.